బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఎల్బీ నగర్ చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలుడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇడ్లీ తయారు చేసే స్టీమర్లో వేడి నీటి ఆవిరి బయటకు వెళ్లే వాల్వ్ తెరవడం సిబ్బంది మర్చిపోయింది. దీంతో స్టీమర్లోని నీళ్లు బాగా మరిగిపోయాయి. ఆవిరి బయటికి వెళ్లకపోవడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ సమయంలో కిచెన్లో పనిచేస్తున్న జోగేశ్వర్, దయా, సుమిత్, సునీల్ తీవ్రంగా గాయపడ్డారు. హోటల్ ఫస్ట్ ఫ్లోర్లో పేలుడు జరగడంతో అక్కడే ఉన్న కస్టమర్స్ భయంతో బయటకు పరుగులు తీశారు. సిబ్బందిలో ఒకరైన జోగేశ్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫైర్ డిపార్ట్మెంట్ ప్రమాద కారణాలను ఆరా తీసింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలుడు ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం ఇస్తారు. సురేష్, పోలీసులు దర్యాప్తులో ఏం తేలింది? ఆ స్టీమర్లో ఉన్నటువంటి ఆ వాల్వ్ ఓపెన్ చేయకపోవడమే కారణమా, ఇంకేమైనా కారణం తెలుస్తోందా? నిన్న ఘటన జరిగిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేలుడికి అదొకటే కారణమా, ఇంకా ఎవరైతే నిర్వాహకుల నిర్లక్ష్యం ఏమైనా ఉందనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిన్న మొదటి అంతస్తులో ప్రమాదం జరిగింది. ఏదైతే ఇడ్లీలు తయారు చేసే బాయిలర్లో వేడి నీటిని మరిగించిన తర్వాత ఆ ఆవిరితోని ఇడ్లీలు తయారు చేస్తారు. కానీ ఆ వాల్ అనేది ఉంటుంది దానికి, బాయిలర్కి ఆ వాల్ని ఓపెన్ చేస్తూ ఉండాలి. కానీ అది ఓపెన్ చేయకపోవడంతో చాలాసేపు అందులో ఉన్నటువంటి హాట్ వాటర్ అంతా కూడా మరిగిపోయి ఆవిరికి ఒకసారిగా బాయిలర్ పేలిపోయింది. ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి నలుగురు సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఉటావుటిన వారిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అందులో ఉన్న జోగేశ్వర్కి ఆ బాయిలర్కి ఉన్నటువంటి ఒక వాల్కి సంబంధించిన క్యాపు ఎగిరి తలకు తాకడంతో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు. అయితే చట్నీస్ హోటల్ నిర్వహిస్తుంటారు. ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉన్నాయా లేదా, సరైన భద్రతా చర్యలు ఉన్నాయా లేదా అనే దానికి సంబంధించి ఇప్పుడు కూడా హైడ్రాకి సంబంధించిన టీం లోపట సోదాలు నిర్వహిస్తున్నారు. హైడ్రాకి సంబంధించిన అధికారులు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే వరుసగా హైదరాబాద్లో ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. కాబట్టి గతంలోనే కొన్ని బిల్డింగ్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. హైడ్రా ఫైర్ నామ్స్ లేని బిల్డింగ్లను కావచ్చు, ఫైర్ సేఫ్టీ పాటించని కమర్షియల్ కాంప్లెక్స్లను కూడా సీజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చట్నీస్లో నిన్న ప్రమాదం జరిగింది. ఇలాంటి చట్నీస్ హోటల్లోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింటే ఇంకా హైదరాబాద్లో ఇలాంటి హోటల్స్ ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇంకా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ ఫైర్ సేఫ్టీ నామ్స్ లేవో వాటన్నిటిని కూడా గుర్తించి సీజ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కార్మికులు కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, వారికి సంబంధించి ప్రాణాలకు భద్రత ఉండాలి. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే నామ్స్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ పాటించని వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు, హైడ్రా, జిహెచ్ఎంసీ హెచ్చరిస్తున్నారు. కానీ నిన్న ఒక్కసారిగా సాయంత్రం ఈ ఘటన జరగడం వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు కస్టమర్స్ కూడా, టిఫిన్ చేసే కస్టమర్స్ కూడా ఒక్కసారిగా భారీ శబ్దంతో బాయిలర్ పేలడంతో వెంటనే వాళ్ళు భయంతో బయటికి పరుగులు తీశారు. మొదటి అంతస్తులో మనం చూస్తున్నటువంటి ఈ ఎల్బీ నగర్ చట్నీస్కి సంబంధించి మొదటి అంతస్తులో కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్లోనే ఒక్కసారిగా బాయిలర్, ఇడ్లీలు తయారు చేసే బాయిలర్ పేలిపోవడం జరిగిందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా హైడ్రా, జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మళ్ళీ ఒకసారి కిచెన్కి సంబంధించిన పేలుడు ప్రదేశాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైనా నిర్లక్ష్యం ఉంటే వీరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇటు పోలీసులు, జిహెచ్ఎంసీ, హైడ్రా కూడా చెప్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే గాయపడ్డ వారు హాస్పిటల్లో ఇద్దరు కోలుకున్నారు. ఇంకొక జోగేశ్వర్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి ఆయన చికిత్స పొందుతున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే నిన్న ఘటన జరిగిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా ఘటనా స్థలానికి రావడం, అక్కడ ఉన్నటువంటి ప్రమాదానికి సంబంధించిన వివరాలు కూడా ఆరా తీయడం జరిగింది. ప్రస్తుతం కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. కాబట్టి విచారణ పూర్తయిన తర్వాత ఒకవేళ ఆ చట్నీస్ యాజమాన్య నిర్లక్ష్యం ఏమైనా ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక రానున్నది ఎండాకాలం కాబట్టి అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తుంది. ఒకవేళ
పాత వైరింగ్ కానీ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా వివరిస్తూ ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ప్రతిసారి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో అనేక చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగి చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి మళ్ళీ ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడైతే ఎవరైనా నిర్లక్ష్యం కానీ పాత కట్టడాలు కానీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి తనిఖీలు కానీ నిరంతరం కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కానీ నిన్న ఈ ఘటన తర్వాత సురేష్, దాంట్లో పనిచేస్తున్న కొంతమంది గాయపడ్డారు, వాళ్ళ పరిస్థితి కొంత మెరుగుపడినట్టుగా తెలుస్తోందా? అండ్ కస్టమర్లు ఎవరైనా ఇంజూర్ అయ్యారా? కేవలం వాళ్ళ భయంతో పారిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఎవరికైనా ఇంజూరీస్ అయినట్టుగా తెలుస్తుందా కస్టమర్స్కి? అంటే కిచెన్లోనే ప్రమాదం జరిగింది కాబట్టి కిచెన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు మాత్రమే గాయపడ్డారు. అందులో జోగేశ్వర్ అనే వ్యక్తికి తలకి బలమైన గాయం కావడంతో ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కస్టమర్లకి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వారు బాయిలర్ పెద్ద శబ్దంతో పేలడంతో ఒక్కసారిగా టిఫిన్ చేస్తున్న సమయంలో వారు అంతా కూడా బయటికి పరుగులు తీశారని చెప్తున్నారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మిగతా వారు అప్రమత్తమై మళ్ళీ మంటలు ఎగిసిపడకుండా ఫైర్ డిపార్ట్మెంట్ సమాచారం ఇవ్వడంతో నిన్న సకాలంలో ఇక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో మంటల్ని కూడా ఆర్పేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు ఇటు హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు ఈ ప్రమాదం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా? ప్రాథమికంగా అయితే అక్కడ ఏదైతే బాయిలర్కి సంబంధించిన వాల్ని ఓపెన్ చేయకపోవడం వల్లనే అధిక ప్రెజర్ గురయ్యి అక్కడ ఆవిరంతా కూడా జరిగి ఆ బాయిలర్ పేలిందని చెప్పేసి కూడా గుర్తించామని చెప్పేసి కూడా ఎల్బీనగర్ పోలీసులు చెప్తున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి దర్యాప్తులో ఏమైనా నిర్లక్ష్యం తేలితే ఖచ్చితంగా వారిపైన కూడా చర్యలు తీసుకుంటాము. రైట్, థ్యాంక్ యూ సురేష్.